హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ప్రతి ఆదివారం జరుగును. డేట్ వచ్చి 14 జూలై 2024. ఈ మార్కెట్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ మార్కెట్కు ముర్రా, గ్రేడ్ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, బూరి గేదెలు వస్తూ ఉంటాయి. ఈ మార్కెట్కు చూడి ప్లస్ పాడి గేదెలు కూడా వస్తూ ఉంటాయి. చూడొచ్చు. వీటి ధర వచ్చి 60,000 నుండి 1,10,000, 1,20,000 వరకు ఉంటాయి. ఈ మార్కెట్లో ఎక్కువగా చూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి. చూడంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 9 నెలలు చూడి వరకు గల గేదెలు వస్తూ ఉంటాయి. గేదెను కొన్న తర్వాత చూడి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. చూడి పరీక్ష చేసినందుకు 100 రూపాయలు తీసుకుంటారు. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈ మార్కెట్కు గేదెలతో పాటు దూడలు, పడ్డ దూడలు, ఆవులు, దొన్నలు కూడా వస్తుంటాయి. ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పడ్డ దూడలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవి మొత్తం ప్యూర్ ముర్రా పడ్డలు. వీటి వయసు వచ్చేసి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటిలో కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, కొన్ని హీట్గా వచ్చినవి. వీటి ధర వచ్చేసి 40,000 నుంచి 50,000-55,000 మధ్యలో ఉంటాయి. చూడొచ్చు, ప్యూర్ ముర్రా క్వాలిటీ పడ్డలు. మార్కెట్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలితే స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మార్కెట్ అప్డేట్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెలు, దూడలు, పడ్డ దూడలు, ఆవులు ధరలు రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో టుమారో వస్తుంది. అన్నా ఎవరి నుంచి వచ్చారన్నా? బొమ్మలారం మండలం మైలారం విలేజ్ నుంచి వచ్చినాము. ఓకే. యూట్యూబ్లో చూసి ఇక్కడ మంచిగా దూడలు దొరుకుతాయని వచ్చినాము. ఓకే. అయితే ఇక్కడ దూడలు మాత్రం బాగానే రేట్లు ఉన్నాయి. మేము అనుకున్న దానికి ఒక 40,000 రూపాయలు ఎక్కువ అయినాయి. కానీ బ్రీడ్ బాగున్నాయని తీసుకోవడం జరిగింది. ఎన్ని తీసుకున్నారన్నా? 3 పడ్డలు తీసుకున్నాము. ఎంత చెప్పారన్నా? అయ్యి ఆయన 2 లక్షలు అయిపోయిన 3కి. ఓకే. అయితే 1,35,000కి ఇచ్చిండు. 1,35,000 ఇచ్చిండు. సరే అని డబ్బులు ఎక్కువ బ్రీడ్ బాగుందని తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నిటికి? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. కట్టినే అన్నాడు. మరి 2.5 సంవత్సరాలు 2.5 నెలలు అయినాయి కట్టి అని చెప్పిండు. ఓకే. తీసుకున్నాం. ఓకే. అంటే శివుడు పక్కా అన్నారా లేకపోతే మీరు శివుడి పక్కా అని చెప్పారు. ఓకే. 2.5 నెలలు అంటే పక్కా అనమాట. ఓకే. ఒకవేళ నెల అయితే అది పక్క చెప్పలేము. నెలలు అన్నాడు కాబట్టి పక్కా తెలుసుకుని అని చెప్పొచ్చు. 3 కలిపి 1,35,000 పడ్డాయా? 1,35,000 పడ్డాయి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఓకే. దూరం ఉన్నా సరే ఇక్కడ దూడలు మంచి దొరుకుతాయని వచ్చినాం. మీకు ఇంకా గేదెలు ఉన్నాయా? మాకు ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయి. ఓకే. వాటి సపోర్ట్గా ఇవి తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్స్. అనే ఏ నుంచి వచ్చారన్నా? మల్లంపూడే. అదే డిస్టిక్? ఒంగోలు జిల్లా. ఓకే. ఎంత పడ్డది అనేది? 78. ఎన్ని నెలలు కట్టుకో? 6. పాలు ఏమైనా ఇస్తుందా? ఓకే. బ్రీడ్ రేట్ అనేది? బ్రీడ్ రేట్ చేస్తా. ఎంత చెప్పారన్నా మీకు? చెప్తా 1,27,000 చెప్పి 78,000కి ఇచ్చారు. ఓకే. ఇదే ఫస్ట్ టైం? ఎందుకు వస్తాం? ఎప్పుడన్నా వచ్చారా? ఓకే. ఎలా అనిపించింది మార్కెట్? ఓకే అన్న. మీకు బర్రెలు ఉన్నాయా ఇంటి దగ్గర? ఎన్ని ఉన్నాయి? ఓకే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అన్న ఎవరి నుంచి వచ్చానా? నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
ఓకే ఓకే. ఎన్ని తీసుకున్నావు? రెండు తీసుకున్నా. ఇది ఎంత పడ్డది అన్నది? 70,000. 70,000. ఎన్ని నెలలు కట్టకం? 5 నెలలు. ఆ పడ్డ పాలు ఇస్తుందా? ఎంత పడ్డది? అది 55. పాలు ఎన్ని ఇస్తుంది? పాలు పూట 3 రోజుకి 6 లీటర్లు. ఓకే. ఈ బర్రె నిజామాబాద్ డిస్టిక్ రైతు తీసుకున్నాడు. ఇది 70,000కి సేల్ అయింది. 5 నెలలు కట్టకం ఉన్నది. 70,000కి సేల్ అయింది. 5 months ప్రెగ్నెంట్. చూడొచ్చు. అన్న ఎవరి నుంచి వచ్చావనా? మెండపేట. ఓకే ఓకే. అంత దూరం నుంచి వచ్చారు అక్కడికి? ఓకే ఓకే. ఎంత కొన్నా? 90,000 కొన్నావా? ఇదే ఫస్ట్ టైమా? ఎంత కదా ఇప్పుడు? అప్పుడు కూడా తీసుకున్నావా? ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత? ఓకే ఓకే బ్రో. పాలు ఎన్ని ఇస్తుంది అన్నది? ఇది ఓకే. ఈ బర్రె 90,000కి సేల్ అయింది. ఇది 3 నెలలు కట్టకం ఉన్నదంట. ఇది రోజుకు 12 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 6 లీటర్లు, సాయంత్రం 6 లీటర్లు. చూడొచ్చు. అన్న ఎవరి నుంచి వచ్చారే? ఎక్కడ? ఏ మండల్? ఓకే ఓకే. ఏమేమి తీసుకున్నారన్న? ఈ ఆవు ఎంత పడ్డదన్న? 36. ఎంత చెప్పారన్న? 55 చెప్పి 36కి ఇచ్చారు. డెలివరీ అయిందన్నా? పాలు ఎన్ని ఇస్తుందని చెప్పారన్నా? డైలీ 4 అంటే రోజుకి 8 లీటర్లు. ఇది బ్రీడ్ ఏంటి అన్న? ఆవు బ్రీడ్ ఏంటి? ఆవు ఏ జాతి అంటున్నా? జాతి ఏంటన్నా? జెర్సీయా? ఓకే. 60 పడింది. 85 చెప్పారా? డెలివరీ ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అవుతుంది. అదే ఓకే ఓకే. ఎన్ని ఇస్తుందండి పాలు? 6 ఇస్తుందా? ఉంటుందా? 40,000. శివుడు ఉందా? ఓన్లీ పాలు ఇస్తుంది. ఏది ఎన్ని లీటర్లు? 4 లీటర్లు. ఒక పొద్దున 2 రోజు ఓకే ఓకే. జిన్నారం రైతు కొన్న ఆవు. ఇది 36,000కి సేల్ అయింది. 36,000. ఇది రోజుకి 8 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు. చూడొచ్చు. దీని అండర్ క్వాలిటీ. జిన్నారం రైతు కొన్న గేదె. ఇది 60,000కి సేల్ అయింది. ఇది డెలివరీ అయ్యి ఒక 2 నెలలు అయిందంట. ఇది రోజుకి 8 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు. చూడొచ్చు. ఇది పంచికల్లి అనే గేదె. 65,000కి సేల్ అయింది. ఇది 8 నెలలు కట్టకం ఉందంట. చూడొచ్చు. దీని అండర్ క్వాలిటీ.
ఈ బర్రె పటాన్చెరు రైతు కొన్నాడు. 5 నెలలు కట్టుకొని ఉన్నది. 77,000కి సేల్ అయింది. చూడొచ్చు హెవీ సైజు ఉంది. ఈ బర్రె ముర్రా జాతి బర్రె 85,000కి సేల్ అయింది. 3 నెలలు కట్టుకొని ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్ హెవీ సైజ్.